రాష్ట్ర అధ్యక్షులు సిఎన్ రామచంద్రరావు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమణులు, అధ్యక్షుని ఎన్నిక కొంతమంది చాలా ఆలస్యమైంది అనుకున్నారు. ప్రచార ప్రసార సాధనాలైతే ఎప్పటికీ ఏదో కథనంతో చాలా ఇబ్బంది పడ్డారు. న్యాయానికి వాళ్ళు ఇబ్బంది ఏం పడలేదు. ప్రజలందరినీ, ప్రేక్షకులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఎనలేని ప్రచారాన్ని వాళ్ళు అందించడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఎప్పటికీ అనుకుంటాం ఇంతజార్ కా ఫల్ మీఠా హోతా है। ये इंतज़ार का फल मीठा सिर्फ अपने लिए नहीं, पहला రామచంద్రరావు గారికి తీపి కబురైనా ఇది మన కార్యకర్తలందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి సందేశాన్ని పోయింది. రామచంద్రరావు గారు మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలతో పాటు ఒక మంచి అడ్వకేట్గా, వారు భారతదేశంలోనే సుప్రీంకోర్టులోనే వారికి ఖ్యాతి లభించింది. బార్ కౌన్సిల్ మెంబర్గా, నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్గా దీనికి సంబంధించి ఎన్నో హోదాల్లో వారు ప్రయత్నం చేయడం, కీర్తిశేషులు అరుణ్ జైట్లీ గారికి వారు చాలా సహాయం చేయడం జరిగింది. ఇందులో వారికి కోఆపరేషన్ చేయడం జరిగింది. దానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చాలా విపులంగా కిషన్ రెడ్డి గారు మన ముందు ఉంచడం జరిగింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎప్పుడైనా ఎన్నికల ముందు ప్రజలు ఒక కొత్త పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుపునిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీ రాష్ట్ర విముక్తి చెంది ఇన్ని సంవత్సరాలైనా న్యాయానికి ఎప్పుడో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సింది, రాష్ట్రంలో చాలా ఆలస్యమైంది అనేటువంటి పిలుపునిస్తున్నారు. ఆ పిలుపును స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో తప్పకుండా సిద్ధంగా ఉంటామని నేను భావిస్తున్నాను. ప్రజలిచ్చే పిలుపును స్వీకరించడంలో ఆలస్యం చేస్తే ప్రజలు మరొక వైపు చూస్తారు. కాబట్టి మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ఎలాంటి ఆలస్యం చేయకుండా వివిధ కార్యక్రమాలను, ఉద్యమాలను మనం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ, ఇంకా అధ్యక్షుల వారు ఆలస్యంగా నాకు గెలిచినారు. ఇప్పుడు వారికి సమయం లేదు, వారు ఇంకేనో కార్యక్రమాలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమయం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర పార్టీకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.